ఇవాళ రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? అన్న ఫస్ట్ జై తెలంగాణ, జై కేసీఆర్. ఆ, ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 100% కేసీఆర్ గారే వస్తారు. ఎందుకంటే ఈ 100 రోజులలో పాలన పబ్లిక్ చూసిండ్రు. రెండోది, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చూస్తే మీకు ఖమ్మం వస్తే ఖమ్మంలో బట్టి విక్రమార్క గారు టికెట్ అడుగుతున్నారు, పొంగులేటి గారు టికెట్ అడుగుతున్నారు. ఇక్కడ ఇస్తే అక్కడ, అక్కడ ఇస్తే ఇక్కడ. మీకు మహబాద్ వచ్చేసి అద్దంకి దయాకర్కి ఇస్తా అన్నారు. అట్లా ప్రతి దగ్గర కూడా వాళ్ళు బీజేపీ తోటి కొల్లాడే డమ్మి క్యాండిడేట్లను పెడుతున్నారు తప్ప ఇంకా ఇప్పటిదాకా క్యాండిడేట్లను కూడా డిక్లేర్ చేయలేదు. మనకి ఆల్రెడీ క్యాండిడేట్లు డిక్లేర్ అయింది. ఇక్కడ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మెయిన్ ప్రాధాన్యత ఇచ్చిండ్రు, ప్లస్ ఓసీ వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇచ్చిండ్రు. మెయిన్ ఈ 100 రోజులు ఏదైతుందో జనాలు కంపారిజన్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు నీళ్ళు రావట్లేదు, కేసీఆర్ గారి టైంలో ఉన్నప్పుడు నీళ్ళు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఏదైనా రాజ్యం మంచిగా ఉండాలంటే ఆ రాజుకి పంచభూతాలు కూడా ఏదైనా రాజ్యం మంచిగా ఉండాలంటే ఆ రాజుకి పంచభూతాలు కూడా సహకరించాలి. అది ఓన్లీ కేసీఆర్ గారికే సహకరించినాయి. ఈరోజు రేవంత్ రెడ్డి రాగానే, కాంగ్రెస్ పార్టీ రాగానే వర్షాలు, మీకు కరువు అనేది ఊర్లలో క్లియర్గా కనపడుతుంది. అంటే రాజు మంచిగా ఉంటేనే రాజ్యం మంచిగా ఉంటుంది. ఈరోజు ఎన్ని అన్యాయంగా ఆయన మీద వీళ్ళు ఏదైతే డెవలప్మెంట్ చేయక వీళ్ళ మీద ఉన్న నెగటివిటీని ఈ కేసు అని ఆ కేసు అని చెప్తున్నారు తప్ప వీళ్ళ దగ్గర నుంచి అసలు ఎటువంటి డెవలప్మెంట్ కాదు కదా, ప్రజలకి రీచ్ అవుతలేదు ఏ విషయం కూడా. ఇదే కనుక అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకొక 4 నెలలు ముందు జరుగుంటే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో 17 కేసీఆరే వస్తుండే, 100% కేసీఆరే వస్తుండే. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము బ్రహ్మాండమైన పాలన తీసుకొచ్చినాము, 100 రోజుల్లో ప్రజాపాలన చేసినాము, 5 పథకాలు అమలు చేసినామని చెప్తా ఉన్నాను. దీనిపైన మీ స్పందన? 5 పథకాలు ఏడు అమలు చేసిందండి. ఇవన్నీ పక్కన పెడితే మీరు నిజంగా కూడా పాలన చేసి ఉంటే, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మరి బీఆర్ఎస్ క్యాండిడేట్లను ఎందుకు పెట్టుకుంటున్నారు? 10 ఏళ్ళు కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ వి హనుమంతరావు గారు అయితే ఏడుస్తున్నాడు, నాకు ఇయ్యి అపాయింట్మెంట్ ఇయ్యి అని చెప్పేసి. మరి ఎక్కడ పోయిండు ఆయన? 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మీద రంజిత్ రెడ్డి మోసిండా, బొంతు రామ్మోహన్ మోసిండా? మీకు అట్లా చెప్పుకుంటే పట్నం మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు మోసిండ్రా? మీకు పస్నూరి దయాకర్ మోసిండా? ఎవరు మోసిండ్రా అండి? మరి మీకు అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మరి మీ క్యాండిడేట్లు ఏడికిపోయినరు? వీళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? పార్టీ పరంగా పార్టీకి వీళ్ళు లేని పక్షాననే కదా మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్లను తీసుకుంటున్నారు. మరి మీరు ఎట్లా చెప్తారు మీరు కాన్ఫిడెంట్ ఉన్నారని చెప్పేసి? లేదు, 100% లేదు, మీరే లేరు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకి ఎక్కువ స్థానాలకి టికెట్లు ఇచ్చింది కేసీఆర్. అదే ప్రాబ్లం అయిందని చెప్పి చాలా విన్నాం. మరి అలాంటి కొంతమంది సిట్టింగ్లకి ఇలా పార్టీలు మారుతా ఉన్నారు, ఏం చెప్తారు దీనిపై? చూడండి, వాళ్ళ స్వలాభం లబ్ధి కోసం అంతే తప్ప వేరేదేం అనట్లేదు. బట్ వాళ్ళకి ఒక 3 to 6 months లోపల తెలిసిపోతుంది మేము చాలా తప్పు చేసినాం అనేది. ఈరోజు ఎంతకీ ఈ అసెంబ్లీ మూమెంట్లో వాళ్ళు పార్లమెంట్కి పోగలుగుతారు అంతే తప్ప రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలల్లో వాళ్ళు ప్రతి ఇది కూడా ఈరోజు ప్రజలు ఇచ్చి లోకల్ కాంగ్రెస్ క్యాడర్కి ఇబ్బంది అవుతుంది. కరెంటుది ఏమైంది, వాటర్ది ఏమైంది, మాకు గ్యాస్ ఏమైందని కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీదకి పోని పక్షాన ఉంది. ఈరోజు ఏంటంటే చలో ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి వాళ్ళు వేడి హడావుడిలో జరిగిపోతుంది. కానీ నెక్స్ట్ 6 months ఇంప్లిమెంటేషన్ లేక పరిస్థితి ఏంది? ఈరోజు బెంగళూరు పరిస్థితి చూసిండ్రా? అసలు బెంగళూరులో వాటర్ పరిస్థితి చూసిండ్రా? ఇక్కడ మేడిగడ్డ పిల్లర్స్ క్రాక్ వచ్చినాయని చూపించడానికి ఉన్న నీళ్లు తీసేసాడు. మరి మనకు రేపు ఏప్రిల్ తర్వాత ఎలక్షన్ తర్వాత నీళ్ళ పరిస్థితి ఏంటిది? పంటలు మొత్తం ఎండకపోతున్నాయి ఊర్లలో. ట్రాక్టర్లు పెట్టి బోర్డులు పెట్టి చేస్తున్నారు. ఎప్పుడైనా 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్న పాలనలో జరిగింది? అసలు జరగలేదు. డెఫినెట్గా నెక్స్ట్ 6 monthsలో 100% పబ్లిక్కి తెలుస్తుంది. అది వెరీ సూన్. అది 6 months కూడా పట్టకపోవచ్చు నాకు తెలిసి. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొదటగా పొత్తు పెట్టుకుంటామని అన్నారు బీఎస్పీ పార్టీ నుంచి. ఆ తర్వాత రాజీనామా చేసుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. నాగార్ కర్నూలు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారన్న? చూడండి, ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐఏఎస్గా ఉన్నప్పుడు ఆయన చేసిన డెవలప్మెంట్ అనేది మీకు తెలుసు. కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది పార్టీ పోవాల్సి వచ్చింది. ఆయన క్లియర్గా చెప్పిండ్రు. ఎవరు ఒత్తిడి వల్ల నేను పార్టీ పెట్టాల్సి వచ్చింది అనేది కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పిండ్రు. ఇప్పుడు ఆయన క్లియర్గా అర్థమైంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇంత పెద్ద మేధావికి నేను చాలా తప్పు చేసినాను 3 monthsలో. అదే 3 monthsలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటే డెఫినెట్గా తెలంగాణ డెవలప్మెంట్ కానీ తెలంగాణ ఫ్యూచర్ కానీ ఈ పార్టీతోటే, కేసీఆర్ గారితో ఉంటుంది. కేసీఆర్ గారికి ఇట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంకా సహకరిస్తే ఇంకా నెక్స్ట్ రాబోయే రోజులలో తెలంగాణలో వండర్స్ జరుగుతాయి. ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా నెక్స్ట్ 6 monthsలో ఇంకెంతోమంది పార్టీని వదులుకొని కేసీఆర్ గారు వద్దనుకునేటోళ్ళు అందరు మళ్ళీ రివర్స్ వస్తారు ఇక్కడికి.
బయట కూడా ప్రచారం అవుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కథం అయిపోయింది, ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి కూడా సోషల్ మీడియా వైరల్ చేస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా సార్, బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అన్నటోడికి రేపు ఎలక్షన్స్ రుజువు అవుతాయి. రేపు ఎలక్షన్స్ రుజువు అయిన తర్వాత ఆ నెక్స్ట్ 6 monthsలో ఏం జరగబోతుంది అనేది రుజువు అవుతుంది. మీరు ఎక్కడ పోరు, మేము ఎక్కడ పోము. ఈరోజు మరి కేసీఆర్ గారి పని అయిపోయిందని అంటే రైతు బంధు ఎందుకు వేయట్లేదు? మీకు రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? రుణమాఫీ అడిగితే కేసీఆర్ మేడిగడ్డ అంటారు, రైతు బంధు అడిగితే కవిత గారు లిక్కర్ అని అంటారు, ఇంకేదన్నా స్కీమ్ అడిగితే కేటీఆర్ గారిది అది అంటారు. మీరు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు 24 గంటలు తప్ప ప్రభుత్వం పరిపాలన మీద అసలు కాన్సన్ట్రేటే చేయట్లేదు. 24 గంటలు మీరు కేటీఆర్, కవిత గారు, హరీష్ గారే తప్ప ఏ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్లో అన్నా సరే అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? ఎక్కడా లేదు మీరు మాట్లాడేది. ఈ 4 పేర్లే మాట్లాడుతున్నారు అంతే. ఏ రకంగా మనం చేసే తప్పులని వీళ్ళని కవర్ చేయాలనేది చూస్తున్నారు తప్ప నెక్స్ట్ పరిపాలన ఎట్లా చేద్దాం అనేది ఇప్పటిదాకా సెక్రటేరియట్లో అడ్మినిస్ట్రేషన్ జరగలేదు. కవిత అరెస్ట్ని ఎట్లా చూస్తారు? ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చూడండి సార్, ఇప్పుడు గత 2 years నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కవితక్క గారితో ఉన్నారు. ఈ ఎలక్షన్ ముందే ఎన్నోసార్లు పిలిచిండ్రు, తను పోయింది, కావాల్సిన డేటా మొత్తం ఇచ్చేసి వచ్చిన తర్వాత కూడా ఈ ఎలక్షన్ ముందు కేవలం టార్గెట్ చేస్తున్నారు అంతే. అంటే మానసికంగా టార్గెట్ చేయాలనుకుంటున్నారు తప్ప బట్ షీఈ్ నాట్. ఆమె ఎంత మొండిగట్టం అంటే దేనికైనా సరే తను ఎదుర్కొంటుంది. మేము 100% ఎప్పుడు మాట్లాడతామని అంటే రేపు ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత మాట్లాడగలుగుతారు మా పెద్దలు. ఛార్జ్ షీట్లో రాందే మేము ఎట్లా క్లారిటీ ఇవ్వగలుగుతాం? ఇప్పుడు ఇంకొకటి 2 years నుంచి తను దగ్గర నాకు తెలిసి ఒక 15-20 times ఈడీ ఆఫీస్లో పోయి వచ్చింది. ఒక 3 months దాకా పోయేసి వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు వాళ్ళకి క్లారిటీ అంటే తీసుకోవాల్సిన అవసరమే లేదు కదా. సో డెఫినెట్గా తెలంగాణ సమాజంలో తనకి ఇంకా సింపతి క్రియేట్ అయింది. రేపు రాబోయే రోజులలో తను కంపల్సరీ ఏదైతే కోర్ట్ జ్యూరిడిక్షన్లో ఆమె 100% కల్ప్రిట్ కాదని తెలుసుకొని బయటకు వస్తాం. ఆ రోజు మళ్ళీ మేము మీ మీడియాలో మాట్లాడతాం. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తానికి ఎలా ఉండబోతుందండి? సరే, ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కుమ్ముక్కు అయిపోయారు. ఎక్కడైతే అంటే బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు రిప్రజెంటేటివ్స్ మీరు చూసుకుంటే సునీతా మహేందర్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు సార్? తను వికారాబాద్ జెడ్సీ చైర్మన్. తనకి తీసుకొచ్చి చేవల్ల ఇవ్వాల్సిన అవసరం లేదు. చేవల్ల క్యాండిడేట్ లేరు అంటే కేవలం అక్కడ ఈటల రాజేందర్ గారిని గెలిపేయాలని చెప్పేసి ఇక్కడ నీలం మధుని పెట్టారు పట్టణచేరు మెదక్లో. నీలం మధు వరకు ఒక సర్పంచ్ స్థాయి క్యాండిడేట్, ఆయన 4 పార్టీలు తిరిగేసి వచ్చాడు. అంటే మళ్ళీ అక్కడ రఘునందన్ని గెలిపించుకోవాలి. అట్లనే మీరు బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎక్కడైతే సీట్లు గెలవాలో వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టుకున్నారు. అంటే ఇది 100% లోపాయకారం. ఇద్దరు కలిసి చేసేది అంతే. వాళ్ళు ఎంతగానం చేసినా ఏం చేసినా తెలంగాణకు మళ్ళీ రాజు కేసీఆర్ గారే. తెలంగాణ గురించి ఆలోచించేది కేసీఆర్ గారు. రేపు తెలంగాణ నుంచి మేలు చేసేది కూడా కేసీఆర్ గారు.